హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఒకసారి ఇలా పింక్ చపాతీ పన్నీర్ కర్రీ ట్రై చేయండి. పింక్ చపాతీ అంటే ఏం లేదు, బీట్రూట్ చపాతీ. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రండి చేసేద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, టమోటా, గార్లిక్, క్యాష్యూ, అల్లం, పసుపు, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం చపాతీ డఫ్ చేసుకుందాం. మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాక గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. ఇలా వేసాక అంతా బాగా కలపాలి. ఇలా చపాతీ పిండి కలిపేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఆనియన్, టమోటా అవి బాగా మగ్గిపోయాయి. ఇది బాగా చల్లారిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, మరీ ఎక్కువ చేస్తే బాగా హార్డ్గా అయిపోతాయి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. వేరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్, కొంచెం బటర్ తీసుకొని బాగా వేడి చేద్దాం. ఇందులో కొద్దిగా సాజీరా, బిర్యానీ ఆకు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా పేస్ట్ వేసేద్దాం. ఈ ఆనియన్, టమోటా పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కొంచెం సాల్ట్, కారం వేసి అంతా కలుపుకుందాం. ఇలా బాగా అంతా కలిసే వరకు కలిపేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనియాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో? ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అందులో మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన గ్రేవీ ఎలా కావాలో అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ వేసేస్తే వాటర్ అయింది, కొంచెం తక్కువనే వేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని మళ్ళీ ఒక 2 minutes అలా మగ్గనిద్దాం. ఫైనల్గా కొంచెం కసూరి మేతి, కొంచెం బటర్ వేసుకొని ఒక 2 minutes ఉడికించుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న చపాతీ డఫ్లో కొంచెం తీసుకొని ఇలా కొంచెం తిక్కుకొని దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ తిక్కుకోవాలి. ఇలా అంతా బాగా తిక్కున్నాక ఫ్రై చేసేసుకోవడమే. ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా పొంగుతుందో? అంతే అండి, చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఇలా బాగా కాల్ చేసుకొని పెట్టేసుకోండి. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లో ఏదో పెట్టాను. చపాతీలు అయితే చాలా స్మూత్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి.